బా భాస్కర్ రెడ్డి అన్న భాస్కర్ రెడ్డి అన్న పాపం కొత్తగా వచ్చినట్టున్నారు. ఆ, సరే, నేను పెద్దలు, ఆయన పెద్దోళ్ళు కాబట్టి భాస్కర్ రెడ్డి అన్న అంటే నేను ఓకే, ఓకే. లోకల్ అనేది భాస్కర్ రెడ్డి అన్నకి తెలిసినట్లేదు కాబట్టి లోకల్ తెలుసండి. లేదు కదా అనేసి మాట్లాడేసి ఉండట్టు ఉంటారు. నేను నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడినిగా. ఇందాక భాస్కర్ అన్న చెప్పింది ఏం చెప్పారంటే చదలవాడి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఆ సుధాకర్ యాదవ్ గారు వాళ్ళ హయాంలో కూడా ఈ చిన్నప్పన్న ఉన్నాడు అనేసి ప్రధాన ఆరోపణ అయింది. సరే, నేనేమంటానంటే నేను రేపు మీరు సురేష్ గారు టైం ఇస్తే రేపు 2014 నుండి 19 వరకు దేవస్థానం లిస్ట్ అంతా తీసుకొచ్చిస్తా. దాంట్లో చిన్నప్పన్న అనే వాడు ఎవడైనా ఉన్నాడు అంటే మీరు ఏమి చెప్తే నేను అది చేసేదానికి సిద్ధం. భాస్కర్ అన్న ఏమి చెప్తే అది నేను చేసేదానికి సిద్ధం. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక ప్రశాంత్ రెడ్డి గారు అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అతనికి జీతం ఇచ్చారు, అతని రికమెండేషన్ లోనే ఏపీ భవన్ లో చేరారు అనేసి చెప్పారు. వారికి తెలుసో తెలీదో నేను మీ నెంబర్కి సురేష్ గారు నేను లెటర్ పంపిస్తాను. ఏ లెటర్ అంటే సుబ్బారెడ్డి గారు రికమెండ్ చేసి ఏపీ భవన్ లో ఇతన్ని జాయిన్ చేసుకునేదానికి సుబ్బారెడ్డి గారు క్లియర్ గా ఆయన లెటర్ హ్యాడ్ లో టైప్ చేసి సంతకం పెట్టి పంపించినటువంటి లెటర్ నేను మీకు వాట్సాప్ చేస్తాను. మీరు అన్నకు, భాస్కర్ అన్నకు అది వాట్సాప్ కు పంపించండి. భాస్కర్ అన్న తెలుసుకుంటాడు. ఒకటి. రెండోది, దాంతో పాటు నేను మీరు ఇప్పుడు అంటే గుర్తొచ్చింది, నేను ఒక నెల 2 నెలల క్రితం ఎక్కడో చూశాను, అది మీడియాలో కనపడింది, అది ఆ లెటర్. మీ దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా ఉంటే మీరు మాట్లాడుతూ ఉండగానే లేదా వెంటనే ఇప్పుడే పంపించండి, అంటే ఈ డిబేట్ జరుగుతున్న టైంలో. సురేష్ గారు ఇక్కడ నాకు నా ఫోన్ లో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి, లేదంటే నేను పంపించేసి ఉంటాను. నాది ల్యాప్టాప్ ఇబ్బంది అయితే ఫోన్ లో ఉండి నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను డిబేట్ అయిన వెంటనే పంపిస్తా. మీరు భాస్కర్ అన్నకు పంపించండి. ఒకటి. రెండోది, ఏదైతే గత 5 సంవత్సరాలలో కంటిన్యూగా చిన్నప్పన్న వాడిన ఫోన్ నెంబర్ సుబ్బారెడ్డి గారిది, అది కూడా నేను పంపిస్తా. అది కూడా నేను మాట్లాడే ప్రతి మాట ఆధారంతో మాట్లాడుతున్నాను సురేష్ గారు. నేను ఆధారం లేకుండా ఏది మాట్లాడను. ఒకవేళ ఆధారం లేకపోతే నా పార్టీ అయినా నేను తప్పు అని ఒప్పుకుంటా. మీకు తెలుసు, పెద్దలు కోటేశ్వరరావు గారికి కూడా తెలుసు, నేను ఆ విధంగా ఏదంటే అది మాట్లాడను. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారి ఫోను ఈయన చిన్నప్పన్న గత 5 సంవత్సరాల్లో అతనే వాడాడు. ఒకటి. ఇంకా ఆయన వెనకాన ఎవరూ లేకుండా చిన్న వ్యక్తి ఇన్ని చేశారా అనే ప్రశ్న. అంటే మామూలుగా కలెక్టర్ చేయలేని పని అటెండర్ చేస్తారు సురేష్ గారు. కలెక్టర్ చేయలేనటువంటి పని అటెండర్ చేసేస్తాడు. ఎందుకంటే కలెక్టర్ అంత బెండ్ అయ్యి రిక్వెస్ట్ చేయలేడు, ఆయన రూల్ ఫర్ ఆల్ అని వెళ్తాడు. కానీ కింద అటెండర్ అనే వాళ్ళు ఎంత కిందికైనా వంగి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆ వెనకాన ఆ పెద్ద మనిషి చెప్పిన పని వీళ్ళు చేస్తారు. పెద్ద మనిషి ఈ పని చేయడు, కింద ఉండే వాళ్ళ ద్వారా చేపిస్తారు. దానికి ప్రధాన కారణమే వైవి సుబ్బారెడ్డి గారి ఆయన పాత్ర లేదే గత 5 సంవత్సరాలలో ఇక్కడ నెయ్యి సప్లై చేయలేదు. ఒకటి. రెండోది వచ్చి ప్రతి బిడ్డు కూడా ఆ బిడ్డు వేసిన వాళ్ళ దగ్గర 10 రూపాయలు ముందిస్తున్నారని, 10 రూపాయలు కాదు 30 రూపాయలు ఇస్తేనే మీకు బిడ్డు వచ్చేటట్టుగా చేస్తాను అని చెప్పి వాళ్ళను ప్రలోభ పెట్టి 30 రూపాయలు డిమాండ్ చేసింది కూడా చిన్నప్పన్న. ఇవన్నీ ఒక పక్కన పెడదాం. గత 5 సంవత్సరాలలోనే ఆస్తులు ఎలా కొన్నారు అని మీరు ఒక ప్రశ్నలు ఏమనైతే, పెద్దలు భాస్కర్ అన్న డబ్బుంటే ఎప్పుడైనా కొనొచ్చు అన్నారు. మరి గతంలో డబ్బులు లేదా? అప్పుడు ఎందుకు కొనలేకపోయినారు? ఈ 5 సంవత్సరాలు ఏమన్నా ల్యాండ్ రేట్లు ఏమన్నా తగ్గిపోయినాయా? ఈ 5 సంవత్సరాల్లోనే అతను సంపాదించాడు, అతను కొన్నాడు. అంటే 70,000 రూపాయలు 70,000 రూపాయలు జీతం నెలకు వచ్చేటువంటి వ్యక్తి 10 కోట్లలో ఆస్తులు సంపాదించారంటే ఆ రహస్యం అందరికీ చెప్తే, నేను 70,000 జీతం తీసేవాళ్ళు ఆస్తులు కొనకూడదని నేను అనటం లేదు సురేష్ గారు. కొనొచ్చు. 70,000కి ఎంత ఆస్తి వస్తుందో అంత కొనొచ్చు.
70,000 జీతం తీసేవాళ్ళు 10 కోట్లలో ఆస్తులు కొన్నారు అంటే ఎక్కడో అక్రమాలు జరిగాయి అనేది వాస్తవం కదా. లేదు 70,000 రూపాయల జీతంతోనే ఇన్ని ఆస్తులు కొనొచ్చు అనేసి ఆ మర్మం ఏదో నాకు మా పెద్దల కోటేశ్వరన్నకి లేకపోతే వీక్షకులకి చెప్తే అది ఫాలో చేసి మేము కూడా ఆస్తులు కొంటాం. ఆ విధంగా కొనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాం. 2, 3వది ఇంకొక ఆరోపణ కూడా చేశారు పెద్దలు. ఏం చేశారు? ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారే జీతం ఇచ్చారు. అవును, అది ప్రభాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ రెడ్డి గారే ఒప్పుకున్నాడు, అవును నేను జీతం ఇచ్చాను, ఎవరు ఇమ్మంటే ఇచ్చాను అని కూడా అడిగాడు. నేను ఆ రోజు వైసీపీ పార్టీలో ఉన్నాను, ఎవరు ఇమ్మంటే నేను అతనికి జీతం ఇచ్చానో అది కూడా నన్ను బయట పెట్టమంటే పెడతాను. చిన్నప్పనకే కాదు, ఇలాంటి వాళ్ళకి జీతాలు ఇవ్వమని ఒక 200 మందికి జగన్మోహన్ రెడ్డి చెప్పితే నేను ఇచ్చాను. 200 మందికి సురేష్ గారు, ఒకరికి ఇద్దరికి కాదు, 200 మందికి నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అన్నా ప్రభాకర్ అన్నా వీళ్ళకి జీతాలు ఇయ్యన్నా అనేసి రిక్వెస్ట్ చేస్తే నేను పార్టీ అధ్యక్షుడిగా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మీద గౌరవంతో నేను ఇచ్చిన మాట వాస్తవం, దీంట్లో దాపరకాలు లేవు, బేసజాలు లేవు అని క్లియర్ గా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. దీంట్లో కొత్త విషయం ఏముంది? సరే, ఆ రోజు ప్రభాకర్ రెడ్డి చేసినా కూడా వైసీపీ గవర్నమెంట్ లోనే కదా చేశారు, వైసీపీ ఎంపీ హోదాలోనే కదా ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి ఇచ్చినా కూడా వైసీపీ ఎమ్మెల్యే హోదాలోనే కదా ఇచ్చింది. అది గమనించాలి కదా. కాబట్టి బట్టగాల్సి ముఖాన్ని వేసేసి తుడుచుకోండి అంటే కుదరదు. నేను లోకల్ గా ఇక్కడ ప్రతి విషయం నాకు తెలుసు సార్. గత 5 సంవత్సరాలలో కొండ మీద ఏం జరిగింది తెలుసు. దానికి ముందు 2014 నుండి 2019 వరకు ఏమేమి జరిగింది తెలుసు. పరకామణి కుంభకోణం ఏ విధంగా జరిగింది తెలుసు. నెయ్యి కుంభకోణం ఏ విధంగా జరిగింది తెలుసు. మాకు తిరుపతిలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి మొట్టమొదటిసారి చైర్మన్ గా ఉన్నప్పుడు ప్లాస్మా టీవీల కుంభకోణం ఏ విధంగా చేశాడో తెలుసు. దళిత గోవిందం పేరుతో దళిత వాడలకి గోవిందుని తీసుకెళ్తానని చెప్పి దాంట్లో ఎంత కరుణాకర్ రెడ్డి దోషేశాడో కూడా తెలుసు. ఇవన్నీ చెప్పమంటే మనకు టైం చాలదు. నా దగ్గర పూర్తిగా సబ్జెక్ట్ ఉంది. ఆధారాలతో పాటు, విత్ ఆధారాలతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది కొండ మీద, దాని తర్వాత అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అధర్మారెడ్డి అనేటువంటి ఈవోను పెట్టి ఏం జరిగిందో కూడా తెలుసు. ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు ప్రభాకర్ అన్న. ఏమన్నారు? ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకే అక్కడ ఆ విధులు నిర్వర్తించేదానికి అవకాశం ఇస్తారు అని. కరెక్ట్. పెట్టేవాడు మనవాడైతే క్వాలిఫికేషన్ తోనే పనిలేదు సురేష్ గారు. వేసేవాడు మనవాడైతే క్వాలిఫికేషన్ తోనే పనిలే. దానికి అచ్చర నిదర్శనం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈఓగా ఉండడానికి కూడా నాకు తెలిసినప్పటి నుండి కూడా ఐఏఎస్ ఆఫీసరే ఎలిజిబిలిటీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ధర్మారెడ్డిని జేఈఓగా నియమించారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి పరమపదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ధర్మారెడ్డిని తీసుకొచ్చి జేఈఓగా పెట్టి అదే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా నేను ఈఓగా ఉండాలనే కోరిక నాకు ఉందన్నా, నా కోరిక నెరవేర్చేట్టుగా చూడన్నా అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన వెంటనే నీ కోరిక నెరవేర్చకుండా ఉండటానా నేను, నువ్వు ఇంత చేసావు కదా మాకు అని చెప్పి వెంటనే ఒక జీవో ఇచ్చి పడేసి ఈఓగా కూడా ఇచ్చేసినారు సురేష్ గారు. సో భక్తులంతా తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరికలు కోరుకుంటుంటే ఆయన తీరుస్తాడో లేదో తెలియదు, కానీ ఆయన సన్నిధిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కోరుకుంటే మాత్రం ఇమ్మీడియట్ గా వారి కోరికలు తీరుస్తారనమాట. సో పవర్ఫుల్, హూ ఈస్ పవర్ఫుల్ హియర్. సో దట్ ఎస్టాబ్లిషెస్ ఎవ్రీథింగ్. దేవుడి కన్నా పవర్ఫుల్ మనవాడైతే సురేష్ గారు, పెట్టేవాడు మనవాడైతే క్వాలిఫికేషన్ తో పనిలేదు సురేష్ గారు.
పనే లేదు, మన వాడైతే చాలు ఏ రంగంలో పెట్టేయచ్చు, దూర్చేయచ్చు, చేసేయచ్చు. నిదర్శనమే. సరే, ఇప్పుడు రూల్ ప్రకారంగా పెడితే పర్లేదు. నాకైతే నేను కూడా విన్నాను కానీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మరి ఆ రూల్ ఏమైనా ఉందా, మరి రూల్ వైలేషన్ వైఎస్ఆర్ హయాంలోనే జరిగిందా ఏమో మరి. అలాగని టీడీపీ ప్రభుత్వంలో కూడా అలా ఏమన్నా పెట్టారా, అవి కూడా ఏమైనా ఉంటే బయటికి పెట్టచ్చు. చూద్దాం. చాలా విషయాలు చెప్పారు. మీరు మీకు టైం ఉంటే కనుక ఆ డాక్యుమెంట్ పంపించండి, నేను ఆల్రెడీ చూశాను. అది చూడగానే నాకు మళ్ళీ మొత్తం రికలెక్ట్ అవుతుంది. సరే, మీరు మధ్యలో అన్నారు ఆ చిదంబరం రహస్యం ఏమన్నా ఉంటే చిన్నప్పన్న ఆ రకంగా సంపాదించడానికి మనలాంటి వాళ్ళకి చెబితే సంపాదించుకోవచ్చు కదా అని. సార్ ఏం కొంటాం సార్, ఏం కొంటాం సార్? ఒక విల్లా ఏది రిషికొండలో పెబుల్స్ బీచ్, అసలు చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో వర్డ్. పెబుల్స్ అంటే తెలుసు కదండి, ఈ రాళ్ళు అంటే సముద్రం పక్కన ఉంటే చిన్న చిన్న రాళ్ళతో తయారు చేసి ఆ పెబుల్స్ ఆ రకమైన బీచ్లో, ఆ బీచ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఒక లగ్జరీ విలా ఎంత 8 నుంచి 12 కోట్లు మనం ఎడగొట్టాం సార్. అవకాశం ఇచ్చిన మన వల్ల ఒకటే ఇక్కడ నేను చెప్పింది. పరవాడ మళ్ళీ ఉంది, పరవాడ ఉంది, వైజాగ్లో 3-4 చోట్ల ఉన్నాయి, ఇక్కడ తాడేపల్లిలో ఉందట, ఇక అక్కడ గుంటూరులో ఉందంట. అలాగే 164 చదరపు గజాల ప్లాట్లు ఒక 5 2 చోట్ల అంట. సో 5 × 150 వేసుకుంటే 800 గజాలు అనమాట. 800 గజాలు అంటే ఆల్మోస్ట్ లైక్ అదొక మళ్ళా లగ్జరీ విల్లా అవుతుంది. సార్ కోటేశ్వర గారు, మీరు కూడా కొనొచ్చు.